హాయ్ బడీస్, నేను మీ ముందుకి థర్డ్ రివ్యూతో వస్తున్నా. అదేంట్రా ఒక్కసారే కదా రివ్యూ చూపించింది, ఇదేంట్రా థర్డ్ రివ్యూ అనుకోకండి. నేను సెకండ్ టైం అప్లై చేశాను, బట్ మీకు వీడియో చేయలేదు. ఎందుకంటే నేను అనుకున్నా లైక్ టూ అప్లికేషన్స్లో ఏం కనపడుతుంది, ఇంకొకసారి అప్లై చేసుకొని ఒకేసారి ఇద్దాం అనుకున్నా. సో ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు, నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసినప్పుడు నాకు హెయిర్ ఫాల్ ఏం అంత ఊడలేదు. ముందు కూడా నాకు అరౌండ్ 20 హెయిర్ అట్లా ఊడేదన్నమాట, అండ్ అది కూడా ఊడలేదు. ఐ ఫీల్ సో హ్యాపీ. సో సెకండ్ టైం కూడా అప్లై చేసి వాష్ చేసినప్పుడు అంత ఊడలేదు. సో అగైన్ ఐ ఫీల్ సో హ్యాపీ, ఇట్స్ వర్కింగ్ అనుకున్నా. కానీ ఒక 2 days తర్వాత చూసారంటే లైక్ హెయిర్ చాలా ఊడడం స్టార్ట్ అయింది. సో ఇది థర్డ్ టైం నేను అప్లై చేస్తున్నా. అండ్ నేను గమనించింది ఏంటంటే నా హెయిర్ కొంచెం లైక్ రఫ్ కూడా అవుతుంది. అండ్ చాలామంది వీడియోస్లో ఏం చెప్పారంటే స్మూత్గా అవుతుంది అని చెప్పారు, బట్ నాకు రఫ్ అవుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్ వచ్చి నా హెయిర్ ఫాల్ ఎక్కువ అయింది. నెంబర్ 2, ఎక్కువ అంటే మరీ ఇట్లా పడిపోయేంత అయితే కాదు. నాకు ముందు 20 అన్నాను కదా, ఇప్పుడు 25 అట్లా ఊడుతుంది అనమాట, అంత అయింది. అండ్ థర్డ్ వచ్చి దాంట్లో ఇంగ్రీడియంట్స్లో నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇంగ్రీడియంట్స్లో దాంట్లో వచ్చి లైక్ గోరింటాకు కూడా ఉంది అని చెప్పారు కదా. సో గోరింటాకు అంటూ ఆయిల్ అయితే రెడ్డిష్ కలర్లో అవ్వాలి. ఒకవేళ వేరే ఏదైనా యాడ్ చేసినా కూడా రెడ్డిష్ అనేది డార్క్ బ్రౌన్ షేడ్లో సంథింగ్ లైక్ బ్రిక్ కలర్లోనో డార్క్ బ్రిక్ కలర్లోనో సంథింగ్ అట్లా మారాలి కదా. ఇదేంటో ఆయిల్ చాలా బ్లాకిష్ కలర్లో ఉంటుంది. సో ఐ డోంట్ నో. సో నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడే నేను చెప్పలేను. సో ఇంకా ఫర్దర్ ఒక 2-3 అప్లికేషన్స్ చేస్తాను. ఇప్పుడైతే మళ్ళీ అప్లై చేశాను. హెయిర్ వాష్ చేయాలి, చూస్తాను హెయిర్ ఫాల్ ఎలా ఉంది అని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని లైక్ ఇంకా ఒక 2-3 times చేసి మీకు రివ్యూ ఇస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ నాకు కనుక మంచి రిజల్ట్స్ రాకపోతే నేనైతే ఈ హెయిర్ ఆయిల్ స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇది నా రివ్యూ అండి. ఇది థర్డ్ అప్లికేషన్లో నాకు కనపడిన రిజల్ట్స్ ఇది. సో నెక్స్ట్ చూద్దాం, ఇంకా 3-4 అప్లికేషన్స్ తర్వాత చూద్దాం. ఒకవేళ నాకు ఇంకా 2 అప్లికేషన్స్లో కూడా లైక్ ఇఫ్ ఐఎమ్ ఫేసింగ్ ద సేమ్ ఇష్యూ, నేనైతే మొత్తాన్ని లైక్ స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నా. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ వీడియో. అంతకుముందు మీరేం చేయాలి, నా ఛానల్ని SLS చేయాలి, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో నెక్స్ట్ వీడియో వచ్చేదాకా మీకు సెలవు. కానీ నెక్స్ట్ వీడియోతో నేను ఐ థింక్ ఇది ఫైనల్ రిజల్ట్స్తో వస్తాను. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది నేను చెప్తాను. ఇదైతే నా జెన్యూన్ రివ్యూ అండి. థ్యాంక్ యూ, బాయ్.